మీద రఫీ గారు ఏం మాట్లాడతారో చూసే లోపల జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లోకేష్ గారు మాట్లాడింది కూడా చూద్దామండి. రఫీ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి నిన్న మిర్చియాడ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి తర్వాత లోకేష్ గారు ఏం మాట్లాడారు. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు రఫీ గారు సరే ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడేదానికన్నా సీఎం అనే నినాదాల గోల ఎక్కువ కనిపిస్తుంది. అంటే సింగిల్ పాయింట్ ఎజెండాతోటి వైసీపీ వెళ్తున్నట్టుంది. ఆయన అర్జెంటుగా తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెట్టేయాలి ఒకటి. రెండోది నిన్న ఇద్దరు నాయకులు కూడా మొత్తానికి రెడ్కి సంబంధించే మాట్లాడారు. మిర్చి ఎర్రగానే ఉంటుంది, బుక్ ఎర్రగానే ఉంటుంది. రెడ్ బుక్ మీద లోకేష్ ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అదిగో వచ్చిందా, ఇదిగోండి. అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. రైట్ రఫీ గారు, అదండి నిన్న ఇద్దరు మొత్తానికి ఎరుపు రంగు గురించే మాట్లాడారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ శుభోదయం. మీరు ఇప్పుడు చూపించిన క్లిప్పింగ్ లోకేష్ గారు నిన్న మాట్లాడింది కాదండి, అది విశాఖపట్నంలో యువగళం ముగింపు సందర్భంగా మాట్లాడింది క్లిప్పింగ్. అది నిన్న ఆయన తిరుపతిలో ఉన్నాడు, ఆ క్లిప్పింగ్ వేరు. మీరు విశాఖపట్నంలో మాట్లాడారు. ఇవాళ మిర్చి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో 2023లో 7,000 రూపాయలకు కొనమని జీవోని నిన్న మేము బయట పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల దగ్గర మిర్చి 7,000 రూపాయలకి కొంటాం మేమని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన జీవోని నిన్న బయట పెడితే దాని మీద ఎవడూ మాట్లాడలే ఇంతవరకు. అది ప్రభుత్వం ప్రకటించిన జీవో. ఇవాళ మేము 13,000 రూపాయలకి కొంటున్నాం.